ఫ్రెండ్స్, కరోనాతో ఇద్దరు కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, భారత్‌లో మళ్ళీ కరోనా కలకలం రేపుతోంది. భారతదేశంలో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో ఇప్పటికే వందల్లో కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేరళలో 253 కరోనా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడులో 66 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 56 కేసులు ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీలో 23 కేసులు, కర్ణాటకలో 36 కేసులు యాక్టివ్‌గా నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళలో నమోదు కావడం ఆశ్చర్యం. అయితే దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు సూచించింది. అయితే ఇక కరోనా కారణంగా ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలోని థానేలో కోవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అలాగే బెంగుళూరులో కరోనాతో 81 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడం జరిగింది.